మేడారంలో సమ్మక్క సారలమ్మ పునర్నిర్మాణంలో భాగంగా ఏవైతే ఫినిషింగ్ టచ్ వర్కులు స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యురాలు సోదరిమణి సిద్ధక్క గారు, నేను ఇంకా ఆదివాసీ ఎమ్మెల్యేలు దల్లం వెంకట్రావు గారు, కోరం కనకయ్య గారు, ఆదినారాయణ గారు, పాయ వెంకటేశ్వరరావు గారు అందరం కలిసి, ఎంపీ బలరాం నాయక్ గారు అందరం కలిసి ఇంచి చూసి రిమైనింగ్ బ్యాలెన్స్ ని ఎలా కంప్లీట్ చేయాలో చూడటం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ ఫినిషింగ్ వర్క్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా స్థానిక పూజారులకు సంబంధించిన బాబుకి దురదృష్టవశాత్తు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధాకరం. ఆ విషయంలో స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ బాలుడికి కావాల్సిన వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా భవిష్యత్తులో ఆ బాలుడికి ఆ కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఆ కాలుకు సంబంధించిన ఏదైతే కార్యక్రమం ఉందో ఈ దేశంలో ఎక్కడైతే మెరుగైనది ఇంకా టెక్నాలజీతో ఉందో ప్రభుత్వ పక్షాన అది కూడా ఐడెంటిఫై చేసి తప్పకుండా దాన్ని కూడా చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మేము తీసుకుంటాం. ఇక్కడ విమర్శలకు తావులేదు. అటువంటి చిన్న ఎపిసోడ్ ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి స్థానిక శాసనసభ్యురాలు తీసుకురావడంతోనే వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వ పక్షాన్ని కాపాడుకుందామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరితోనో ఇంత మంచి కార్యక్రమం చేసిన మేము ఇక్కడ ఎవరితోనో ఏ వ్యక్తులతోనో చెప్పుకునే పరిస్థితి ఉండదని కూడా ఈ వేదిక ద్వారా ఆ వ్యక్తులకు తెలియజేస్తూ